పెహల్గాం అమరుల ఆత్మ శాంతించిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జేఏసీ అన్నారు. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను వీరోచితంగా నిర్వహించి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడాన్ని కోనసీమ జేఏసీ కార్యవర్గం స్వాగతించింది. కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద వేడుక మందిరంలో బండారు రామ్మోహన్ రావు, కారటం ప్రవీణ్, రాయుడు రామచంద్రమూర్తి మాట్లాడుతూ పెహల్గాం మృతవీరుల కుటుంబాలు ఎంతో క్షోభను అనుభవించారని, ఆ దాడులకు కేంద్రమైన ఉగ్రవాద శిబిరాలను మన సైన్యం తెల్లవారుజామున నేలమట్టం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ దాడులు ఇంతటితో ఆపకూడదని, పీఓకేను స్వాధీనం చేసుకునేంత వరకు కొనసాగించాలని పేర్కొన్నారు. కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు మాట్లాడుతూ మానవత్వానికి ఉగ్రవాదానికి మధ్య జరుగుతున్న ఈ పోరులో ప్రపంచంలోని అన్ని దేశాలు విజ్ఞతతో భారత్ పక్షాన నిలవాలని కోరారు. త్రివిధ దళాలకు చెందిన సైనికులను కీర్తిస్తూ వక్తలు ప్రసంగించారు. ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. అనంతరం గడియార స్తంభం కూడలికి ర్యాలీగా వెళ్లి పటాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కారటం ప్రవీణ్. నేను విద్యార్థి జేఏసీ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. నేటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి మన త్రివిధ దళాలకు సంబంధించినటువంటి యుద్ధ సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలను మట్టుబెట్టి ధ్వంసం చేసి ఉన్నారు. నేటి కార్యక్రమంలో మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు, అలాగే ప్రధాని మోడీ గారు యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సపోర్ట్తో యుద్ధ సైనికులు పాకిస్తాన్ టెర్రరిజం అనేటువంటి వారి యొక్క శిబిరాలను ధ్వంసం చేసి ఉన్నారు. ఖచ్చితంగా ఇది భారతదేశం యొక్క విజయంగా కూడా, యుద్ధ సైనికుల విజయంగా కూడా మేము పోలుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి పెహల్గాం ఉగ్రవాదుల దాడిలో అమాయకులైనటువంటి 29 భారతీయులు మృతి చెంది ఉన్నారు. ఆ మృతి చెందిన రోజు నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తపరుస్తూ వారి యొక్క ఆవేదన వెల్లబుచ్చుతూ ఉన్నారు. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాని మోడీ గారు, అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వారి ఆధ్వర్యంలో యుద్ధ సైనికుల్ని ఇంకా బలంగా ఉంచుతూ మన భారతదేశంలో ఉన్నటువంటి సైనికుల చేత ఉగ్రవాదుల్ని ఇదే విధంగా బంధాన్ని కొనసాగించి మన భారతదేశం మీద దాడులు చేయాలంటే ఎన్ని జన్మలకైనా సరే చేయకూడదనేటువంటి భయం వాళ్ళలో కలిగించాలని, ఖచ్చితంగా వెనక్కి తగ్గకూడదని, అలాగే వారికి సపోర్ట్గా మేము కూడా వారికి సపోర్ట్గా ఇస్తూ మా యొక్క సపోర్ట్గా ఉంటామని, అదేవిధంగా మా అవసరం ఏ విధమైనటువంటి సపోర్ట్ ఉన్నా కూడా మేము సపోర్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు బండారు రామ్మోహన్ రావు, కోనసీమ జేఏసీ కన్వీనర్ అండి. ఈరోజు తెల్లవారుజామునే యావత్తు భారత ప్రజానీకం అంతా కూడా ఆనందపడే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఆపరేషన్ సింధూర్ పేరట మన త్రివిధ దళాలు మరి పాకిస్తాన్ శిబిరాలపై దండెత్తి వాటిని సమూలంగా నాశనం చేసిన విషయం మనందరూ కూడా తెలిసింది. భారతీయ ప్రజలందరూ కూడా ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యారు. ఎందుకంటే ఇటీవలనే పెహల్గాం దాడిలో అమాయకులైన పర్యాటకుల్ని వాళ్ళు పట్టణ పెట్టుకున్నారు. ఈ తగిన మూల్యం మరి పాకిస్తాన్ చెల్లించుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ అంటే సింధూరు అంటే మన భారతమాత యొక్క, మన భారత స్త్రీల యొక్క బొట్టునే సింధూరు అంటారు. అంటే మన అనంతనాగ్ అంటే కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉండే పెహల్గాంలో మొన్న 26 మంది మగవాళ్ళని చంపేసి హిందూ స్త్రీలకు బొట్టు లేకుండా, సింధూరం లేకుండా చేద్దామనే తలంపుతో వాళ్ళు చేశారు. వారందరూ కూడా వీరవనితలే. వాళ్ళు విధవరాళ్ళు అనకూడదు వాళ్ళని, వారు మన భారతదేశం యొక్క వీరవనితలు. సరే, నిన్న కేవలం 23 నిమిషాల్లో భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండే 5 స్థావరాలను, అలాగే పాకిస్తాన్లో ఉండే 4 స్థావరాలు, అలాగే పాకిస్తాన్లో ఉండే 5 స్థావరాలు, మొత్తం 9 స్థావరాలని కేవలం మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కేవలం 23 నిమిషాల్లో లేపేసాయి. ఉగ్రవాదుల్ని మొత్తం సమూలంగా నాశనం చేసేయాలి. అలాగే ఈ ఉగ్రవాదుల్ని ఏ విధంగా చేయాలనేది, సమూలంగా నాశనం చేయాలనేది మన నేషనల్ డిఫెన్స్ అడ్వైజర్ అయినటువంటి అజిత్ దోవల్ మన నరేంద్ర మోడీ గారికి, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే
రాజ్నాథ్ సింగ్ గారికి, అమిత్ షా గారికి, అందరికీ కూడా సరైన దారిలో తక్కువ సమయంలో ఎక్కువ అక్కడ పాకిస్తాన్ పౌరులకి ఏ విధమైన నష్టం చేకూర్చలేదు. అలాగే పాకిస్తాన్ జిల్లాలో పాకిస్తాన్లో ఉండే ఆర్మీకి ఏ విధమైన నష్టం చేకూర్చలేదు. కేవలం మనం ఉగ్రవాదులనే మట్టుపెట్టాం. కాబట్టి జై హో సైనిక.